దేవునికి ఎందుకు స్తోత్రం చెప్పాలి? ఎందుకు దేవుడికి స్తోత్రాహార పనులు అర్పించాలి? ఎందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి? మరి అనేకులుగా మనము కూడుకొని, వేల మందిగా మరి దేవుని పిల్లలుగా మనము కూడుకొని మందిరాల్లో ప్రవేశించి దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అని ఆలోచన చేస్తే, మరి భూమి మీద ఈ ధన్య జీవితము, ఈ భాగ్యము ఇచ్చింది ఎవరో అని ఆలోచనలో మనం పడితే, ఏమంటే ఇంత గొప్ప ధన్యత ఈ రోజున మానవుడు భూమి మీద సుఖముగా జీవిస్తున్నాడంటే, సంతోషముగా ఆనందిస్తున్నాడంటే, ఏమండి కుటుంబంతో, భార్య పిల్లలతో మరి జీవితాన్ని ముందుకు వెళ్ళబుచ్చుతున్నాడంటే దేవుని కృప మన పట్ల హెచ్చుగా ఉన్నది. అందుకే మనం దేవునికి స్తోత్రాలు అర్పించాలి. ఎందుకు అర్పించాలి అన్నది ఈ వాక్యములో మనం నేర్చుకుందాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా మరి శ్రద్ధ భక్తులతో లాస్ట్ వరకు వింటే మరి చాలా ఆశీర్వదించబడతాం. దేవుని కృప మన పట్ల హెచ్చుగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు యందు భయభక్తులు గలవారిని, దేవుని గణపరచేవారిని బైబిల్లో చాలా చాలా శ్రేష్టమైన మాటలు మనకు కనబడతాయి. ఆయన్ని హెచ్చించిన వారిని, ఆయన గణపరచేవారిని, ఏమంటే ఘనతకి కారకులుగా చేస్తానన్నాడు. ఆయన మహిమపరచేవారిని, ఆయన్ని ప్రేమించేవారిని, వారి సంతతిని, వారి నిధులను నింపి వారిని ఆశీర్వదిస్తారని వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఈ వాగ్దానాలన్నీ కూడా ఎవరి కోసమో, ఏమండి బైబిల్ గ్రంథంలో వేల వాగ్దానాలు ఉన్నాయి. నిన్ను దీపిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశం వలె, నక్షత్రము వలె, సూర్యుడు వలె, చంద్రుడు వలె నీ పిల్లలు, నీ కుటుంబాన్ని ప్రబలింపజేస్తాను, ఆశీర్వదిస్తాను. ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితంలో జయప్రదము జరగాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు పేదవాడిగా పుట్టినా, బలహీనుడిగా నువ్వు ఉన్నా, ఏమంటే రకరకాల సమస్యలతో నువ్వు ఉన్నా, ఆ సమస్యల నుంచి విడిపించే వ్యక్తి ఎవరో, ఆ పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే వ్యక్తి ఎవరో అని గుర్తించి మనం దేవుడి మీద భారం వేసి, ఆ దేవుడు మనకిచ్చిన వాటి కొరకు, ఇవ్వబోయే వాటి కొరకు మనము కృతజ్ఞత స్తుతులు కలిగి ఉండాలని, దేవుడు మహిమపరచాలని, ఏమంటే దేవుడు మన పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళికతో ఉన్నాడు. అందుకే సమస్తమైన భారం మోసుకుని జల్లారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతిని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను. ఈ నెమ్మదినిచ్చిన దేవుడు, శాంతి సమాధానంనిచ్చిన దేవుణ్ణి మనం ఎలాగ ఆరాధించాలి, ఎలా మహిమపరచాలి అన్నది ఈ వాక్యములో మనం నేర్చుకుందాము. బైబిల్ అందరూ కూడా దగ్గర పెట్టుకుండి, రాసుకునేవారు రాసుకోండి, విన్నవారు వినండి. ఏమండి నిద్రపోయిన వాళ్ళు చాలా జాగ్రత్తగా, మరి నిద్రపోయిన వాళ్ళు నిద్రపోండి అంటే అలా చూస్తున్నారు. ఎవరు నిద్రపోకూడదు. దేవుడు మాటలు ప్రతి మాట కూడా చాలా విలువైన మాటలు. ఎవరైతే శ్రద్ధతో, ఆసక్తితో విని హృదయంలో దాచుకుంటారో నిజంగా వారి కుటుంబాలు బహుగా ఆశీర్వదించబడతాయని చెప్పడానికి ఏమాత్రము సందేహము లేదు. బైబిల్ గ్రంథంలోకి మనం వెళ్దాం. మొదటి సామ్యుయేలు గ్రంథము 25వ అధ్యాయము 32వ వచనంలో దావీదు దేవుడికి స్తోత్రం చెప్తాడు. ఇక్కడ చాలా అద్భుతమైన స్టోరీ మనకు కనబడుతుంది. ఇక్కడ అందుకు దావీదు నాకు ఎదురుపడుటకే నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నిన్ను పంపిన, చాలా అద్భుతంగా ఈ మాట కనబడుతుంది. అందుకు దావీదు నాకు ఎదురుపడుటకే నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుని యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అన్నాడు. ఇదేంటి ఎదురుపడడం ఏంటి? నువ్వు ఎదురుపడడం ఏంటి? ఒక బైబిల్ గ్రంథములో మరి దావీదు కాలములో దేవుడు దావీదు శత్రువులు దావీదును తరువునప్పుడు ఆయన రాజుగా, కొన్ని దినాల్లో రాజుగా అభిషేకం పొందబోతున్నాడు, అనగా రాజుగా పదవి మరి చేపట్టబోతున్నాడు. ఆ సమయంలో దావీదు సౌలు చంపాలని ఎదురు చూసినప్పుడు దావీదు పర్వతాల్లో, లోయల్లో తలదాచుకుంటాడు. తలదాచుకున్న సమయంలో 600 సైనికులతో తలదాచుకుంటాడు, తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. ఎందుకంటే సొంత మామగారే అల్లుని దావీదుని చంపాలని ఒక దుష్టాలోచనతో ఉన్నప్పుడు ఆ పర్వతములోనికి వెళ్ళిపోయి తలదాచుకునే సమయంలో అక్కడ నాబాలు పనివారు ఉంటారు, గొర్రెల మందలు కాస్తారు. నాబాలు యొక్క కాపరులు, ఈ నాబాలు యొక్క కాపరుల మందల మేకలు వేల మందలు ఉంటాయి. ఆ వేల గొర్రెలు, ఆ వేల మందలు కాసినప్పుడు దావీదు అవేమి ఆశించడు.
దావీదు సైనికులు కూడా వారిని ఆశించరు, వాటిలో ఒక గొర్రెను కూడా ముట్టుకోరు. అయితే ఒక రోజున ఇంత గొప్ప సైన్యము, మరి దేశానికి కాబోయే రాజు, మరి దేశంను కాపాడే మరి సైనికులు దేవుడు దావీదు పక్షాన ఉన్నప్పుడు దావీదు కొంతమంది సైనికులను పిలిచి అంటాడు, మరి అబిగయలు అలాగనే నాబాలు మందును మనం కాస్తున్నాం కదా వాళ్ళకి మనము కాస్త కోస్తో మనం సహాయపడుతున్నాం, అన్యాయముగా వారి వస్తువులేమి మనము ముట్టుకోవట్లేదు, కాస్త ఆహారము తీసుకుని రమ్మన్ అని చెప్పడానికి సైనికులని నాబాలు ఇంటికి పంపిస్తాడు. ఆ సైనికులు వచ్చి నాబాలుతో అంటారు, అయ్యా కాబోయే రాజు దావీదు భక్తుడు, అది పడిపోతుంది చూడండి పిల్లలు, రాడ్డు పడిపోద్ది, ఆ రాడ్డు కింద పడిపోద్ది పైనుంచి, అది లాగద్దని చెప్పండి. కాబోయే రాజు అని నాబాలుతో చెప్పినప్పుడు నాబాలు అంటాడు, దావీదు ఎవడు, రాజు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, నా మందులోది నేను ఆహారం పెట్టాలా అని చాలా దావీదును దూషిస్తూ మాట్లాడుతుంటుంటాడు. దావీదుని ఎప్పుడైతే అలా దూషిస్తాడో, దావీదు సైనికులను దూషిస్తాడో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది సైనికులకి. వెంటనే ఈ మాటలు వచ్చి దావీదుకి చెప్పినప్పుడు దావీదుకి చాలా బాధ వచ్చి, ఇక ఆ వ్యక్తిని ఉంచకూడదు, నాబాలు యొక్క సంతతిని, నాబాలు యొక్క మనుషులను హతమార్చాలని రాజు అయిన దావీదుకి చాలా కోపం వస్తుందండి. ఆవిడ వెంటనే రథం ఎక్కి నాబాలు ఇంటికి బయలుదేరి వస్తాడు. ఎవరండి? దావీదు. బయలుదేరి వస్తుండగా ఈ లోపు ఏం జరుగుతుందంటే, నాబాలు పనివాడు నాబాలు భార్యకి యొద్దకు వెళ్ళి, అమ్మగారండి అబిగయలు ఆమె పేరు, అబిగయలతో పనివాడు అంటాడు, అమ్మగారండి నీవు ఈ సమయంలో ఒక మంచి పని నువ్వు చేయకపోతే మన ప్రాణాలు కోల్పోతాం, మన ఇంటి యజమానిని చంపేస్తారు, మన పిల్లలు హతమార్చబడతారు, నీ పనివారిని మేమందరం కూడా చంపబడతాం, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అబిగయలు పనివాడు అంటాడు, రాజుగారు కాస్త ఆహారము తెమ్మని మనుషులు సైనికులను పంపిస్తే మన నాబాలు చాలా దూషణ మాటలు మాట్లాడాడు, చాలా విరోధమైన దుష్ట మాటలు మాట్లాడాడు, పనికిమాలిన మాటలు మాట్లాడాడు, రాజుకు కోపం వచ్చే మాటలు మాట్లాడాడు. అమ్మగారు ఈ సమయంలో నీవు కాస్తో కోస్తో కానుకను పట్టుకొని ఈ యొక్క మాంసమును వారికి కావలసిన పదార్థాలు నువ్వు పట్టుకొని వెళ్ళకపోతే, నువ్వు ఎదురెళ్ళకపోతే, దావీదు రాజు కోపం చల్లార్చకపోతే తెల్లవారుపుడికి మనం ఎవరము ప్రాణాలతో ఉండము అని చెప్పినప్పుడు అబిగయలు వెంటనే మేలుకుంటుంది. దేవునికి స్తోత్రం. అబిగయలు వెంటనే మేలుకొని కావలసిన పదార్థాలు కొన్ని వేల అరటిపూల గెలలో, వేల ద్రాక్ష గెలలో, చాలా పదార్థాలు పట్టుకొని రథం ఎక్కి దావీదుకు ఎదురెళ్తుంది. దేవునికి స్తోత్రం. దావీదుకి వెంటనే దావీదు రథం ఆప్ చేస్తాడు. ఈమె కూడా ఈ పరుగున వెళ్ళి దావీదు పాదముల మీద పడిపోద్ది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. దావీదు పాదాల మీద పడి అక్కడ చక్కటి అద్భుతమైన మాట ఆమె మాట్లాడుతుంది. 1 సామ్యూయేలు గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనంలో, అబిగయలు దావీదును గనుగొని గర్భము మీద నుండి త్వరగా దిగి దావీదును సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను. దేవునికి స్తోత్రం. ఆయన పాదములు, దావీదు పాదములు పట్టుకుంటుంది. నాబాలు భార్య అయిన అబిగయలు దావీదు పాదములు పట్టుకుని, నా వీలునివాడా, నా భర్త మూర్ఖుడు, పనికి మాలిన వాడే, ఆ పాపము నాదనించి నన్ను క్షమించి ఇదిగోని మీకు కావలసిన ఇవన్నీ కూడా, ఈ కానుకని తీసుకొచ్చాను, ఈ అల్పాహారం తీసుకొచ్చాను, ఇవన్నీ కూడా మీరు తీసుకొని దయతో మమ్మల్ని క్షమించండి, దయతో మమ్మల్ని కనికరించండి. ఒకవేళ నువ్వు క్షమించకపోతే, నువ్వు కనికరించకపోతే మేము హతమార్చబడతామన్న సంగతి మాకు తెలుసు అని సాష్టాంగ నమస్కారము చేస్తుంది. అమ్మా అని వింటున్నారు అందరూ?
చాలా జాగ్రత్త వినాలి. ఒక మనుషుడు పాదాలు పట్టుకుంటేనే ఏమండి ప్రాణాలతో బయటపడితే, చూడండి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అబీగయలు స్త్రీ ఎవడు తన కుటుంబమును రాజుగారు హతమార్చుతారని సంగతి తెలుసుండి మేలుకొని ఆ రాజుగారు పాదాల మీద పడినప్పుడు ఆ రాజుగారికి కనికరం వచ్చింది. నువ్వు నమస్కారం చేయడం మానేమ్మా, నిలబడి మాట్లాడు ఏమిటి అన్నప్పటికీ ఈ యొక్క రాజు ఆమెను చూసి కనికరం పడి ఆయన కోపం అంతా కూడా ఏమైపోయింది, సన్నగిలిపోయింది, చల్లారిపోయింది కోపము. అప్పుడు వెంటనే అబీగయలు దావీదునంట, నా మాట ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ మనం లోతుగా ఆలోచన చేస్తే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ప్రాణము మన జీవము ఏముండి దేవుడు వశములో ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఒక మనుషుడిని హతమారుస్తాడన్న సంగతి తెలుసుండి ఒక మనుషుడు ఆ మనుషుని బ్రతిమలాడుకుంటేనే ప్రాణాలతో నువ్వు బయటపడితే, ఆ మనుషుడు పాదాలు పట్టుకుంటేనే నీకు కనికరం వచ్చింది కదా, ఆ మనుషుని పాదాల మీద పడితే నీకు దయ చూపాడు కదా. సృష్టికర్త అయిన దేవుని యొక్క పాదములు మనం పట్టుకుంటే, ఆయన పాదముల ముందు సాగులు పడితే, ఆయన నిజంగా మనం ప్రార్థించే వరకు ఉంటే మనుషులు దయ కంటే దేవుని దయ గొప్పది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. అందుకే దేవుని దయ పొందుకోవాలి. అప్పుడు దావీదు అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. అమ్మా అబీగయలు, నాబాలు భార్యతో అబీగయలుతో దావీదు అంటున్న మాట అంటే తెలిసిందా, నీవు నాకు ఎదురుపడి నా కోపం నువ్వు చల్లార్చకపోతే నీ వారిని, నీ భర్తని, నీ పనివారిని అందరినీ కూడా నేను హతమార్చబడును, నేను నరహంతకుడిగా దేవుని దృష్టిలో ఉందును, నేను ఒక పాపిగా మిగిలిపోతాను. అయితే నీవు నాకు ఎదురుపడడం వలన, దేవుడు నిన్ను ప్రేరేపించి నాకు ఎదురుపడడం వలన నేను దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి? కీడులో పడకుండా కాపాడిన దేవుడు. అమ్మా నీ ప్రాణమును కాపాడిన దేవుడు, నీ భర్తను కాపాడిన దేవుడు, నీ పిల్లలను కాపాడిన దేవుడు, నీ వ్యాపారాలను కాపాడిన దేవుడు, నీ వ్యవస్థను కాపాడిన దేవుడు. ఆ దేవునికి మానవుడు ఏం చేయాలంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. చెల్లిస్తున్నావా? దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే వరకు ఉన్నామా? దేవుని మహిమపరిచే వరకు మన కుటుంబం ఉంటుందా? దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని గణపరిచే వరకు మనం ఉంటున్నామా? దావీదు చాలా అద్భుతమైన, అందుకు దావీదు నాకు ఎదురుపడుటకి నిన్ను పంపిన ఇశ్రాయేలుని యెహోవా స్తోత్రము కలుగునుగాక. అబ్బా ఎంత అద్భుతమైన మాట అండి. నిజమే, మన జీవితంలో మనుషులు ఏ కాలంలో మనం జీవిస్తున్నామంటే ఎక్కడ చూసినా మరణ వార్తలు మనకు కనబడుతున్నాయి కదండి. వ్యాధులు, అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, బాంబులు, దాడులు, రాజ్యం మీద రాజ్యము, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ సునామీలు, అక్కడక్కడ భయంకరమైన తెగుళ్ళు, రోగాలు, రకరకాల అగ్ని ప్రమాదాలు, విమానాలు కూలిపోతున్నాయి, రకరకాల యాక్సిడెంట్లు, సముద్రంలో రకరకాల ప్రమాదాలు, ఇవన్నీ పంచి ఉన్నవి. ఇవన్నిటి నుంచి ప్రభు మనలను కాపాడుతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు, నీ ప్రాణమును కాపాడుతున్నాడు. అలాంటి దేవుణ్ణి మనము 6 దినాలు కష్టపడి 7వ దినం యెహోషువ కుటుంబం వలె దేవుడి మందిరానికి వచ్చి ఏం చేయాలి? దేవుడికి స్తుతి అర్పణ చేయాలి. 100వ కీర్తన అంటాడు కదా, సమస్తమైన దేశములారా యెహోవా మందిరములో ప్రవేశించండి, ఆయనకి నమస్కారం చేయండి, సాగులు పడండి, కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. మీ అర్పణలు, మీ కానుకలు దేవుడు మిమ్మల్ని దీవించండి కదా. ఆ దీవులను మీరు పొందుకున్నారే, ఆ యొక్క కానుకలు, కృతజ్ఞత కానుకలు, అర్పణలు, మొక్కుబడి కానుకలు తీసుకొని ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. అబీగయలు ప్రాణాలతో బ్రతకటానికి, అబీగయలు పనివారు, తన పిల్లలు, తన భర్త చేసిన పాపిష్టి మాటల వలన, తన భర్త చేసిన మూర్ఖపు మాటల వలన అపాయం తెచ్చుకున్నది ఆ కుటుంబం కీడులోని పడిపోయి ప్రాణాలు కోల్పోయి సిద్ధంగా ఉన్నారు. అబీగయలు మేలుకొని దావీదు కోపమును చల్లార్చడానికి ఎదురెళ్ళి పాదముల మీద పడి, అయ్యా రాజుగారు, నా మాట ఒక్కసారి వినండి అయ్యా, నన్ను కనికరించండి,
నన్ను నా పట్ల దయచూపు, నా భర్త మూర్ఖుడు, ఇదిగో మీకు కావలసిన ఆహార పదార్థములన్నీ మీకు తీసుకొచ్చాను, మీకు మీ సైన్యమునకును దయతో క్షమించయా. మమ్మల్ని బ్రతికిన వారు కూడా ఏ సంతతికి సంబంధించిన వారంటే కాలేబు సంతతికి సంబంధించిన వారు. అంటే వారు ఇశ్రాయేలు గోత్రికులే, దేవుడికి స్తోత్రం. దావీదు ఇశ్రాయేలు గోత్రికుడే. ఏమన్నా వీరు దేవుడి పిల్లలే, వారు దేవుడి పిల్లలే. కానీ నాబాలు కాలేబు సంతతికి సంబంధించిన వాడే. కానీ నాబాలు ప్రవర్తన దేవుడికి ఇష్టమైన ప్రవర్తన కాదండి. దేవుడు శావుకుడిని అనగా దేవుడు మీద ఆధారపడిన రాజుని, దేవుడి మీద ఆధారపడి మహిమపరిచిన దావీదుని భయంకర దుర్భాషలు మాట్లాడాడండి. అందుకే దావీదు తర్వాత కొన్ని దినాలు పోయిన తర్వాత దావీదుకి ఏ వార్త వినపడ తెలిసిన, ఆ యొక్క నాబాలు దావీదు ఊరుకున్న దేవుడు ఊరుకోలేదంట. అమ్మా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. దావీదు మర్చిపోయినా దావీదు ఆ మాటలు విని పక్కన విడిచిపెట్టేశాడు. అబీగేలు యొక్క దీన మనస్తత్వమును చూసి అబీగేలు ఆమె పట్ల చేసిన మరి ఆ కానుక, ఆ యొక్క మంచి పనులు బట్టి. కానీ దేవుడు 10 దినములు అవకాశం ఇచ్చాడంట. దేనికి? కాబోయే రాజును తిట్టినందుకు, కాబోయే ప్రార్థన వీరుడైన దావీదును తిట్టడానికి, ఏమండి మారు మనసు పొందటానికి, పశ్చాత్తాపం పట్టడానికి, ఆ తిట్లకి పాప క్షమాపణ మరలా పొందుకోవడానికి కొన్ని దినాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. దావీదు అలా సైనికులతో వెళ్ళిపోయాడు. అబీగేలు ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్తే తన భర్త ఏం చేస్తున్నాడంటే బాగా తాగి డ్యాన్స్ చేసుకుంటా ఉన్నాడు. ఈ సంగతి ఏమీ తెలియదు. దావీదు సైనికులతో వస్తున్నాడు, దారిలో ఎదుర్కొన్నాను, ఒకవేళ వస్తే నీ పని అవుట్ అయిపోను, రాత్రి నీ ప్రాణము కోల్పోను అని మాట్లాడి చెబుదామని అబీగేలు ఇంటికి వెళ్ళబడికి మొత్తులో ఉన్నాడు. బాగా తాగి డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ మొత్తం అంతా పొద్దునికి విరిగిపోయింది. పొద్దునికి విరిగిపోయినండి అబీగేలు ఆ యొక్క ఎవరు అబీగేలు నాబాలుతో చెప్తుంది. ఏమని చెప్తుంది తెలిసిన? అయ్యా, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? నువ్వు ఎవరిని తిట్టావో తెలిసిన? ప్రధానమంత్రిని నువ్వు తిట్టావు. మంచి ప్రార్థన వీరుడైన భక్తుడిని నువ్వు దూషించావు. ఈ పని ఏమైనా బాగుందా? ఇదిగో రాత్రి నిన్న సైనికులతో వస్తే నేను ఎదురెళ్ళి ఆ కోపాన్ని చల్లార్చాను. ఒకవేళ నేను కానీ ఎదురెళ్ళకపోతే నీ ప్రాణం ఏమైపోను? మట్టిలో కలిసిపోను. నీ పిల్లలు, నీ పనివారు అందరినీ రాజుగారు హతము చేసును అని చెప్తే ఇక నాబాలు గుండె వీసిపోయిందంట. అమ్మ బాబోయ్, మొత్తం తిరిగిపోయిందంట. దెబ్బకి మొత్తం తిరిగిపోయి అంత పని జరిగిందా? నేను అలా చేశానా, ఇలా చేశానా అంటున్నాడు. కానీ నేను పాపము చేశాను నా మాటల ద్వారాగా. నా మాటల ద్వారా ఆయన గాయాలు రేపాను. దేవుడికి బాధ వచ్చే పనులు నేను చేశాను, దేవుడికి విరోధంగా నేను ప్రవర్తించాను అని పశ్చాత్తాపము నాబాలు పడలేదండి. అలాగా పశ్చాత్తాపము పడలేని కారణం చేత దేవుడు 10 దినములు చూసి ఒక్క మొత్తుబడికి ఉంది. ఆ గ్రంథం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఒక్క మొత్తుబడికి ప్రాణం విడిచి చనిపోయాడు. అంత సావుకి కారకులు ఎవరు? దేవుడా? ఆయన చనిపోవడానికి కారకులు ఎవరు? ఆయన దూషణ మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన దుష్ట ఆలోచనలు. ఏమండి, దేవుడు క్షమించినప్పటికీ కొంతమందికి దేవుడు క్షమిస్తాడు, దేవుడు కృప చూపుతాడు, దేవుడు జాలు చూపుతాడు. అలా జాలు చూపిన దేవుడు, కనికరించిన దేవుడు, ఏమండి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కనికరించిన దేవుడు. అయ్యో పొరపాటులో మాట జారిపోయింది అని నువ్వు పశ్చాత్తాపం పడితే, మనము పశ్చాత్తాపడి ప్రభా నన్ను క్షమించు మాట జారిందంటే దేవుడు క్షమించగల శక్తిమంతుడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. దేవుడు జాలుగల దేవుడు, దేవుడు కృప చూపే దేవుడు. అందుకోసమే ఏమండి నాబాలు ప్రాణము కోల్పోయాడు. అందుకే దేవుడి పిల్లలైన మనము మన మాట, మన ఆలోచన, మన ప్రవర్తన ఎవరు చూస్తున్నారు?
మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. అందుకే దావీదు కొన్ని సందర్భంలో అంటాడు, నా హృదయ జ్ఞానమును, నా ఆలోచనలు, నా తలంపులు, నా బుద్ధి నీ దృష్టికి అంగీకారమవునుగాక. హల్లెలూయా. దేవుడు మన బుద్ధిని అంగీకరించాలి, మన మంచితనమును దేవుడు అంగీకరించాలి, దేవుడు మన యొక్క ప్రార్థన అంగీకరించాలి, దేవుడు మన భక్తిని అంగీకరించాలి. అలాగే అంగీకరిస్తే దేవుడి చేత మనం ఏం పొందుతామండి? కనికరము పొందుకుంటాము. దేవుడికి స్తోత్రం. దేవుడి యొద్ద నుంచి మనం జాలు పొందుకుంటాం. మన కుటుంబాలు, మన వ్యాపారాలు, మనము దేవుని కృపలో ముందుకు సాగిపోతాం పిల్లరా. అందుకోసమే మనం ఆలోచన చేసినట్లయితే అబిగేలు లాస్ట్ ఫైనల్ మనం చూస్తే అబిగేలు దావీదుకి సేవ చేయటానికి సమర్పించేసుకుంది. దేవుడికి స్తోత్రం. అబిగేలు దేవుడు దావీదుకి సేవ చేయడానికి సమర్పించేసుకొని దేవుడు సేవా కార్యక్రమం అనగా రాజుగారితో పాటు ఉండిపోవటానికి ఇష్టపడ్డది. అంటే రాజుగారి మనస్తత్వం ఎంత మనసుదో ఆలోచించండి. రాజుగారికి ఆయనకి ఆలోచనలు ఎంత మంచిగానో ఆలోచించండి. అందుకే పిల్లరా, ఏది మంచో ఏది చెడో మనం ఆలోచన చేయాలి. దేవుడికి స్తోత్రాలు ఎందుకు చెప్పాలి? ఒకవేళ పొరపాటున అబీగేలు కానీ నాబాలు భార్య అబీగేలు దావీదుని ఎదుర్కోకపోతే, ఏమంటే దావీదు కోపం చల్లార్చకపోతే దావీదు నరహంతకుడిగా మిగిలిపోయి ఉండేవాడు. ఏమండి, నాబాలును చంపి వారి కుటుంబాన్ని హతమార్చి దావీదు దేవుడి దృష్టిలో నరహంతకుడిగా మిగిలిపోతే, నరహంతకులైనను, వ్యభిచారకులైనను, దొంగలైనను, త్రాగుబోతులైనను, తిరుగుబోతులైనను ఏమంటే దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు. మరి దేనికి హక్కుదారులు? మండుచున్న అగ్నిగుండములో పడద్రోయబడతారు. దేవుడి ప్రణాళిక ఏంటో తెలిసినా, నీ మాటల ద్వారాగా, నీ ప్రవర్తన ద్వారాగా ఏమండి నువ్వు అగ్నిగుండంలో పడిపోవడం దేవుడికి ఇష్టము కాదు. నరకానికి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టము కాదు. అందుకే దేవుడు సంఘాలను ఏర్పాటు చేసి, సేవకులను ఏర్పాటు చేసి, స్వార్థకులను ఏర్పాటు చేసి, జ్ఞానులను ఏర్పాటు చేసి, నీకు బుద్ధి జ్ఞానము రావటానికి దేవుడు నాయకులను దేవుడు సిద్ధపరిచాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ఆ నాయకులు సేవకుల మాట వినేవారుగా, ధర్మశాస్త్రం బైబిల్ చదివేవారుగా, బైబిల్లో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ఏమంటే మంచిగా బ్రతకమని, మంచిగా జీవించమని, చెడుని విడిచిపెట్టమని, చెడు ఆలోచనలు విడిచిపెట్టమని, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండమని, దేవుని నీ పట్ల చేసిన కార్యములు బట్టి కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలని దేవుడు మానవుడిని, ఈ జీవ గ్రంథము మానవుడి చేతులు పెట్టి దేవుడు మానవుడిని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? హెచ్చరిస్తున్నాడు. అందుకే మనం ప్రతిరోజు బైబిల్ చదవాలి. బైబిల్ అర్థంలాంటిది. ఈ మాటలు ఉంటున్నవారు మనుషుని పెట్టాలి. బైబిల్ అర్థంలాంటిది. ప్రతిరోజు మనం బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? అద్దం ముందు కాస్త నిలబడి తల దూకొని పౌడర్ రాసుకొని చక్కగా వెళ్తాం. తల సెరుపుకొని ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. బైబిల్లో ఎవడు చదివినప్పుడు నీ హృదయంలో ఉన్న మచ్చలు, నీ హృదయంలో ఉన్న డాగులు నీకు కనబడితే నీవు సరి చేసుకుంటావు. హల్లెలూయా. అందుకే ప్రతిరోజు బైబిల్ చదవాలి. దావీదు అంటున్నాడు, అందుకు దావీదు నాకు ఎదురుపడటానికి నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడు యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఎందుకు దేవుడికి స్తోత్రం చెప్పాలి? మన దేశాన్ని కాపాడుతున్నాడు, మన గ్రామాలను కాపాడుతున్నాడు, మన వీధి వారిని కాపాడుతున్నాడు, మన పని వారిని కాపాడుతున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. ఈరోజు ఈ అద్భుతమైన దినము మనమందరము చక్కగా ప్రాణాలతో ఉండి దేవుని మహిమపరుస్తున్నామంటే ఈ ధన్యత ఎవరిచ్చారు? దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకోసమే బైబిల్ గ్రంథంలో ఆది కాండములో ఎలీయెజరు ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో దేవుడికి స్తోత్రార్పణ అర్పిస్తాడు. చూడండి, బైబిల్ ఉన్న అందరూ తీసుకోండి. ఆది కాండం 24వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, అబ్రహాము నా యజమానుడు దేవుడైన యెహోవా స్తుతినందునుగాక అంటాడు. యెహోవా స్తుతినందునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో యెహోవా నా యజమానునింటికి నన్ను నడిపించును. దేవునికి స్తోత్రం. ఎన్నో మేలులు దేవుడు చేస్తున్నాడు. ఎలీయెజరు అంటాడు, అబ్రహాము ఎలీయెజరుతో అంటాడు, ఎలీయెజరు ఇదిగో నా బంధువుల ఇంటికి వెళ్ళి నా కొడుక్కి మంచి కోడల్ని తీసుకురా. దేవునికి స్తోత్రం.
అమ్మా ఇన్ని మేలులు దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడా లేదా? ఏమండి, ఎన్నో అద్భుతాలు ప్రభు మన బ్రతుకులు చేస్తున్నాడు. ఎలీయెజరు వెళ్ళినప్పుడు అయ్యో ఇంత భారం నా మీద పెట్టాడు, ఇంత ఆస్తి అంతస్తులు, ఈ మేడలు మద్దులు, ఏమండి పశువులు మందులు, ఆస్తిపరుడు అబ్రహాము తన కుమారుడికి భార్యను తీసుకురావాలని ఆ బాధ్యత నాకు అప్పగించాడు. ఎలీయెజరు దారిలో ప్రార్థన చేస్తాడు, ప్రభా నా మొరను ఆలకించాలి, ఏ అమ్మాయిని తీసుకుని వెళ్ళాలి, అంత గొప్ప కోటీశ్వరుడైన అబ్రహాముకి మంచి కోడలను తీసుకుని వెళ్ళాలి, ఆ భారం నా మీద పెట్టాడు. నిజమే, దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. అక్కడ ఎలీయెజరు అంటాడు, ఇదిగో ప్రభా దేవుడిని స్తుతింపబడును గాక అంటాడు. దేవునికి స్తోత్రం. ఏమంటాడండి? స్తుతింపబడును గాక. ఎందుకు స్తుతింపబడాలి? మార్గమును సరళము చేశాడు, వెళ్ళవలసిన గమ్యము యొద్దకు మనల్ని నడిపిస్తున్నాడు. ఏమండి, మన పట్ల ఒక మంచి ఆలోచన నుంచి మన పిల్లలకి మనకి మంచి జ్ఞానోదయము, జ్ఞానశక్తి, జ్ఞానబలము, పేరు ప్రతిష్టలు, సిరి సంపదలు ఇవన్నీ ఇచ్చిన దేవుని పట్ల మనం ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమపరచాలి. స్తుతిస్తున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? మానవుడి పరిస్థితి ఎలాగైపోయిందండి? ఈ రోజున కష్టపడుకోవడం, తినడం, నిద్రపోవడం, కష్టపడుకోవడం, తినడం, లోకంలో రకరకాల వ్యసనాలకి లోబడిపోవడం, లోక ఆకర్షణకి అలవాటుపడిపోతున్నారు. అయ్యో దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, దేవుడు మనకి వ్యాపారాలు ఇచ్చాడు, దేవుడు మన కుటుంబాలు ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, మనం ఈరోజు బ్రతుకున్నామంటే ఇది దేవుని దయా అన్న సంగతి మానవుడు మర్చిపోయి దేవుడికి స్తుతులు అర్పించుట, స్తోత్ర అర్పణలు అర్పించుట, కృతజ్ఞత స్తుతులు చెల్లించుట మానవుడు మర్చిపోతున్నాడండి. అక్కడే దేవుడికి కోపం వస్తుంది. అయ్యో ఇశ్రాయేలు పట్ల ఎన్నో మేలు నేను చేశాను, వారు వెంటనే, చెప్పండి అమ్మా రెండో మాట, వెంటనే మర్చిపోయారు, నన్ను స్తుతించట్లేదు వారు. అందుకే ఏమిటి అది మనం నిర్గమకాండంలో చూస్తే ఇత్రా, మోషే మామగారు ఇత్రా అనే ఒక వ్యక్తి ఈ కార్యములన్నీ చూసి దేవుణ్ణి స్తుతిస్తాడండి. అమ్మా ఎవరిని స్తుతిస్తాడు? దేవుని స్తుతిస్తాడు. ఎక్కడ ఉందన్నమాట? నిర్గమకాండము 18వ అధ్యాయము 10 అంటాడు, ఇత్రతో ఐగుప్తుల చేతుల నుండి, ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలందరినీ విడిపించని యెహోవా స్తుతింపబడును గాక. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాని మహిమ. మోషే మావ చూస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోవడము, చిత్రహింసలు పొందడము, భయంకరంగా వారు ఇశ్రాయేలు శత్రుల చేతులు అనగబడ్డుట. ఏమండి, ఆ ముళ్ళు కొరడాలతో కొడతా ఉంటే తోలు వచ్చేస్తుంది ఒక్కొక్కడికి. అలాంటి హింసాకాండము జరుగుతున్న సమయంలో మోషేని ఏర్పాటు చేసి ఐగుప్తు నుంచి ఏమండి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి తీసుకొచ్చినప్పుడు మోషే మామ దేవుని స్తుతిస్తున్నాడు. మోషే మామగారు ఇత్రా దేవుని ఆరాధిస్తున్నాడు. అయ్యా ఈ ప్రజలను మీరు విడిపించారయ్యా, ఒకవేళ మీరు విడిపించకపోతే ఆ బానిస బ్రతుకులో వారు ఉండేవారు. ఒకవేళ మీరు దయ చూపకపోతే శత్రుల చేతుల్లో బందీలుగా వారు తరతరాలు, ఎన్నో 400 తరాలు, 400 సంవత్సరాలు ఏమండి ఫరో చేతుల్లో నలిగిపోయారు. ఒకవేళ దేవుడు దయ చూపకపోతే తరతరాలు ఏమైపోతారు వాళ్ళ బ్రతుకులు? అలాగ అనగబడుతూనే ఉంటారు, అలాగా తనులు తింటూనే ఉంటారు, హింసాకాండము జరుగుతూనే ఉంటుంది. దేవుడు చేసిన మేలు మోషే మామగారు జ్ఞాపం చేసుకొని దేవుని స్తుతిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మరి మనం జ్ఞాపం చేసుకుంటున్నావా? వారం అంతా దేవుడు మేలు చేస్తున్నాడు. ప్రతిరోజు మేలు అంటే ఏంటనుకుంటున్నారు మీరు? 4 ఎకరాలు 4 బిల్డింగులు కట్టేయడమా మేలు? ఏంటి? నువ్వు బ్రతికుండడమే మేలు. ప్రైజ్లో నువ్వు ప్రాణముతో ఉండడమే నీకు ఆశీర్వాదం. నువ్వు అడుగు తీసి అడిగే వేస్తున్నావంటే దేవుని కృప. ఈ రోజున ఎంతోమంది అంటే వారి కోసం మనం చిన్నగా మాట్లాడకూడదు, కానీ చాలామంది కొల్లు లేక, కాళ్ళు లేక, పచ్చివాతుతో ఏమండి రకరకాల వ్యాధులతో మరణ పడక మీద ఉన్నవారు లేరా? ఎంతమంది లేరు అమ్మా? వారిలో ఒకరిగా మనం చేసాడా? మన సజ్జీవుల గురించి అంటే వారికన్నా మనం గొప్పవారని కాదండి. ఏమండి దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు,
అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరొక మర్చిపోతున్నావేమో, మరొక నీ పట్ల ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు. యోబు అంటాడు, ఎవరు చేయలేని లెక్కలేని అద్భుతాలు మన పట్ల దేవుడు చేశాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామానమై దేవుని ఎలా స్తుతిస్తున్నావు? దేవుడు ప్రేమ ఎంత గొప్పదంటే, నువ్వు ఒక గంట దేవుని స్తుతిస్తే, ఒక గంట దేవుని మహింపరిస్తే, ప్రతిరోజు ఆయన మహింపరిచే బిడ్డగా మనం ఉంటే, దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాడండి. దేవుడు మనం హెచ్చించే దేవుడు, దేవుడు మనం కాపాడే దేవుడు. అలాంటి దేవుని పట్ల మనము మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. నా బాలలాంటి ఆలోచన ఉండకూడదు. నా బాల ఆలోచనలు ఏంటి? దోషణ మాటలు, త్రాగుతూ తిరుగుతూ ఏమండి తందనాలాడుతూ. కొంతమంది డబ్బులు వస్తే పట్టుకెళ్ళాం, డబ్బులు లేకపోయినా అని చూడలేం. డబ్బులు లేకపోతే చూడలేం, డబ్బులు వస్తేనేమో వాడిని పట్టుకోలేం. డ్యాన్స్ చేస్తారు కొంతమంది. ఏం చేస్తారు? డ్యాన్స్ చేస్తారు, బ్యాలెన్స్ తప్పిపోతారు. డబ్బులు లేనప్పుడేమో జాలిగా ప్రేమగా అమాయకులుగా మన కళ్ళ ముందు ఉంటారు. డబ్బులు వచ్చిన తర్వాత తాగి తందనాలు ఆడతారు. అందుకే దేవుడు కనబడడు, సంఘం కనబడదు, ఎవరు కనబడరు. వారినే బైబిల్ ఏమంటుందంటే భక్తిహీనులు అంటుంది. ప్రైజ్లో వారినే బైబిల్ అంటుంది. భక్తిహీనులుగా మనం ఉండకూడదు, భక్తులుగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు గలవాడు ఎలా ఉంటాడంటే, మనకు ధనం వచ్చినా ధనం లేకపోయినా, సమృద్ధి ఉన్నా సమృద్ధి లేకపోయినా దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాను. ఆ భక్తి కావాలి దేవుడికి. కొంతమందికి డబ్బులు ఎక్కువైపోతే గర్వం వచ్చేది. ఏమొచ్చేది? గర్వం వచ్చేది. అందుకే అబీగయలు పనివాడు వచ్చి, అమ్మగారు ఈ సమయంలో మన ఓనర్ గారు నాబాలు అన్న మాటలకి రాజుగారు సైనికులతో వచ్చేస్తున్నాడు, నువ్వు ఎదురలేకపోతే మన ప్రాణాలు కోల్పోతాయన్నప్పుడు ఆవిడ ఏం చేసింది? అబీగయలు ఆలోచన చేసింది. అబీగయలు కూడా దేవుడి బిడ్డే. మంచి ఆలోచన చేసి వెంటనే పదార్థాలు పట్టుకెళ్ళినప్పుడు, అందుకే బైబిల్లో మహాజ్ఞాని అంటాడు, 14 అధ్యాయం అనుకుంటాను సామెతలు, జ్ఞానురాలు తన ఇల్లు కట్టును 3 రాళ్ళు. ఏమంటే 3 రాళ్ళు రోజుకో కమ్మ తీసి పొయ్యిలేడద్దంట. ఏం చేద్దామా? రోజుకో కమ్మ తీసి పొయ్యిలే పెట్టద్ది. జ్ఞానురాలు చెప్పాలి, రోజుకో పుల్ల తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? అబీగయలు పనివాడు చెప్పాడు, నేను ఎందుకు వినాలి? పనివాడు మాటలు నేను వినాలా? పనివాడు చెప్పింది నేను చేయాలా? నాకు ధనం ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, పాడి పంట ఉంది అని గర్వముగా అబీగయలు ఎక్కడ మాట్లాడలేదు. వెంటనే పనివాడు మాటలు విన్నదండి. దేవునికి స్తోత్రం. నీవు నేను మనము కూడా మంచి మాటలు వెంటనే అంగీకరించాలి. ఈ రోజున మంచి మాటలు మంచి పనులు చేసిన వాళ్ళు ఎవరు అంగీకరించరు. చెడ్డ మాటలు చూడండి, మనం ఏమైనా మీటింగ్ పెట్టామనుకోండి, పెద్ద తరేసి సినిమా ఏదైనా పిచ్చి సినిమాలు వేసామనుకోండి, జనం భయంకరంగా వచ్చేస్తారు. ఒక తాగద్దరా తిరగద్దరా అని ఇలా మైకి పెట్టుకొని చెప్పామనుకోండి, ఆడ జనాలు ఉంటారా? చెప్పండి అమ్మా, ఎవరు ఉండరు. అందుకే పరలోక రాజ్యం ఇరుకుగా ఉంటుందంట వెళ్ళడానికి. ఈ లోకము విశాలముగా మనకు కనబడుతుంది. నరకానికి పోయే త్రోవ ఎలా ఉంటుందంటే విశాలముగా ఉంటుంది. పరలోక రాజ్యానికి వెళ్ళే త్రోవ ఎలా ఉంటుంది? నీకు చిన్నగా కనబడుతుంది. ఏ త్రోవను ఎంచుకుంటావు? ఏ త్రోవను నువ్వు ఎంచుకుంటావు? ఏ త్రోవలో మనం ఉంటున్నావు? ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయాలి. మన దేవుడు మాటలు అబీగయలు పనివాడు చెప్పాడని త్రోసేయలేదండి. ఆ పనివాడు మాటలు విని గబగబా గాడిద మీద వస్తువులు వేసి వెంటనే ఆమె ప్రయాణము కట్టింది. దేవునికి స్తోత్రం. దావీదుని ఎదుర్కొంది. ఆ దావీదు అంటాడు, ఒకవేళ నువ్వు రాకపోతే తెల్లారిపొడికి నీ భర్తని నీ పనివారిని నిన్ను చంపేయాలని కోపంతో వచ్చాను, నీ కానుక నీ ప్రేమ నన్ను ఆప్చేసింది. నిన్ను పంపించిన యెహోవా దేవుడికి స్తోత్రము కలుగునుగాక. ప్రతీది దేవుడికి స్తోత్రం చెప్పాలండి. మన బండి ఎక్కినప్పుడు, బండి దిగినప్పుడు, మనం బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, గుమ్మం దగ్గర మనం వెళ్ళిపోయినప్పుడు చిన్న ప్రార్థన చేసుకో, ప్రభా నన్ను కాపాడు నాయనా, నీ స్తోత్రం నాయన. బయలుదేరు. మళ్ళీ నీ పనులు ముగించుకొని వచ్చినప్పుడు, ప్రభా నా ప్రయాణం అంతట్లో నీ కృప నాకు తోడుగుంచో, నీకు స్తోత్రం ప్రభా అంటే దేవుడు ఎంతో ఆనందిస్తాడు.
కొంతమందికి అది ఏమి ఉండదు, లేగడమే ఆలస్యంగా. ఏంటి, బ్రష్ చేయడానికి సమయం ఉంటుంది, బాత్రూమ్ వెళ్ళడానికి సమయం ఉంటుంది, కానీ ప్రయాణానికి సమయం, అన్నింటిలో సమయం ఉంటుంది, కానీ దేవుడికి ట్యాంక్స్ చెప్పడానికి సమయము లేకపోతుంది. అక్కడే మానవుడు దేవుడు ఆశీర్వాదాలు కోల్పోతున్నాడు. అందుకే నేను నా జీవితంలో నేను సమర్పణ చేసుకున్నాను. నేను బ్రతికిన కాలం అంతా కూడా 5 గంటలు లేసి దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. నేను, నా కుటుంబం, నా పిల్లలు ప్రతిరోజు మైక్ పట్టుకొని తెల్లవారుజాముని, అండ్ కొంతమంది మా సంఘస్థులు వస్తున్నారు, వాళ్ళందరితో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎందుకు ఆరాధించాలి, ఎందుకు మహింపరచాలంటే దేవుడు ఎన్నో మేలులు మన పట్ల దేవుడు చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు మన పట్ల ఎన్నో మేలు చేస్తున్నాడు. అందుకోసం కింద మాటల్లో నిర్గమకాండము 18-11 చూస్తే ఐగుప్తీయులు గర్వించి, ఐగుప్తులంట గర్వించారంట. చదవండిరా 18-11. ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా హస్తము దేవతల కంటే గొప్పవాడనియు ఇప్పుడు నాకు తెలియబడుచున్నది. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఈ భూమి మీద సకల దేవతల కంటే గొప్ప దేవుడంట. ఎందుకు గొప్ప దేవుడు? ఐగుప్తులు చేసిన దౌర్జన్యమైన పనులు బట్టి, వారు చేసిన భ్రష్ట పనులు బట్టి, వారు చేసిన పనికిమాలిన పనులు బట్టి ఇశ్రాయేలు ప్రజలను ఆ బానిస బ్రతుకు నుంచి దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఇతర దేవుని మహింపరుస్తున్నాడు. అమ్మా ఇది లేదు అది లేదని ఆడడం కాదు. కొంతమంది ఎలా ఉంటుందంటే, దేవుడు నేను వీడికి అన్నీ ఇచ్చాను, నన్ను స్తుతిస్తలేదు అని దేవుడు అనుకుంటాడట. మానవుడు ఏమనుకుంటాడంటే, అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని ఎడుతాడట. ఏంటట అమ్మా, మీకు అర్థమవుతుంది మాట. దేవుడేమో వీడికి మంచి భార్యని ఇచ్చాను, పిల్లల్ని ఇచ్చాను, సంపద ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, పేరు ప్రతిష్టలు ఘనతనిచ్చాను, నాకు థ్యాంక్స్, నాకు కృతజ్ఞత స్తుతులు చెప్పట్లేదు అని దేవుడు ఒక బాధపడుతున్నాడు. బైబిల్లో చాలా చోట్ల బాధపడ్డాడు లేదా? తన హృదయం నొచ్చుకుంది. అయితే మానవుడు ఏమనుకుంటున్నాడంటే, అన్ని కలిగి ఉండి ఆడు కోటీశ్వరుడు అయిపోయాడు, వాడికంటే నేను గొప్పవాడిని ఇప్పుడు అవుతానా, వాడు ఇలా జీవిస్తున్నా వాడిలాగా నేను ఎప్పుడు అవుతానా అని దుష్టాలోచనలతో ఉంటున్నాడు. కానీ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, దేవునికి ట్యాంక్ చెప్దామని ఆలోచన. అంతేగా ఒక భక్తుడు అన్నాడు, ఉన్న వాటి కోసం దేవుడు స్తుతిస్తే లేనివి దేవుడు ఇస్తాడంట. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచు. ఉన్న వాటిని బట్టి మనం దేవుని స్తుతిస్తే, ఉన్న వాటిని బట్టి దేవుడు మనము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే లేనివి దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. ఉన్న వాటిని బట్టే దేవుడికి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించకపోతే, ఉన్న వాటిని బట్టి దేవుడు మహిమపరచకపోతే దేవుడు లేని ఎలా ఇస్తాడు? ఎలా పొందుకోవాలని ఆశపడుతున్నావు? ఒకసారి మనసు పెట్టి ఆలోచించే. అయినను దేవుడు నువ్వు ఎక్కువ నీ ఏడుపుని చూసి కొన్నిసార్లు నువ్వు వద్దని నీకు ఇచ్చేస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకోసమే మరి బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. మరి దేవుడు పన్ను పట్ల కూడా, దేవుని యొక్క మందిరం పట్ల, దేవుని యొక్క కార్యక్రమాల పట్ల మనం ఎలా ఉండాలంటే, ఎజ్రా భక్తుడు చక్కటి మాట్లాడుతాడు. బైబిల్లో తీసుకోండి, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, యెరూషలేములో నుండి యెహోవా మందిరములను అలంకరించుట. ఏ మందిరం అంట? దేవుడు మందిరము పరిశుద్ధపరచడానికి. దేవుడు మందిరమును పరిశుద్ధపరిచి ప్రజలను తీసుకొచ్చి దేవుని ఆరాధించడానికి, దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి ఎవరైతే సహకరించారో, ఎవరైతే ప్రోత్సహించారో, ఎవరైతే మరి పాలు పంచుకున్నారో ఆ కార్యక్రమంలో, వారిని బట్టి మరి ఎజ్రా భక్తుడు దేవుని మహిమపరుస్తున్నాడు. చూడండి, ఆ లేఖనం మనం చూస్తే, యెహోవా మందిరమును అలంకరించటకు రాజును బుద్ధి పుట్టించినందున రాజును అతని మంత్రులను, రాజు యొక్క మహా అధిపతులను నాకు దయచూపి అనుగ్రహించినందున మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుడు మందిరంలో పాలు పంచుకున్నవారు, మీటింగుల్లో పాలు పంచుకున్నవారు, వాళ్ళందరిని బట్టి మనం ఏం చేయాలి? నిద్రపోవాలా? ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి.
సంఘ కార్యక్రమం పాలు పంచుకున్నవారు. అక్కడ రాజుకి బుద్ధి పుట్టించి, మంత్రులకి బుద్ధి పుట్టించి మందిరాలు, వినడు జాగ్రత్తగా, మందిరాలు ఏంటంట, మందిరాలను పరిశుద్ధపరచడానికి, మందిరంలో దేవుని ఆరాధించడానికి రాజు మంత్రులు అందరూ సహకరించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రాజులు మంత్రులు కొంతమంది ఉంటారు, దుష్ట బ్యాచ్, మందిరాలను పాడు చేసేస్తున్నారు. జాగ్రత్త, దేవుడు ప్రతిదండన వారి మీదకి వస్తుంది. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. ఎవడైనా దేవుడు మందిరం పాడు చేసిన దేవుడు వాడిని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. నా మాటలు కాదు ఇవి, దేవుడు మాటలు. ఏమండి, దేవుడు మందిరాన్ని బాగు చేసిన వాడు, కుటుంబాలను కట్టిన వారుగా, త్రాగుబోతులు మార్చేవారుగా, తిరుగుబోతులను మార్చిన వారుగా, ఈ లోకముల చెడ్డ వ్యసనాల్లో, డ్రగ్స్, రకరకాల వ్యసనాలతో జీవితాలు పాడు చేసుకున్న వారిని బాగు చేయాలి. మనం ఎప్పుడైతే మనం బాగు చేసి మందిరానికి నడిపించే వరకు ఉంటామో, మందిరాలు కట్టే వరకు ఉంటామో, ఈ హృదయమైన మందిరాలను బాగు చేసే వరకు మనం ఉంటామో, వారి సంతతిని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. దేవుడు వారి సంతతిని దీవిస్తానంటున్నాడు. ఇక్కడ ఎజ్రా భక్తుడు అంటున్నాడు, అయ్యా ఈ మందిరమును కట్టే విషయములో, ఈ మందిరమును అలంకరించే విషయములో మంత్రులు, రాజు అందరూ సహాయం చేశారు. వారిని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఎవరైనా నీకు సహాయం చేస్తే, ఎవరైనా నీకు సహాయం చేస్తే, ఎవరైనా నీకు ఉపకారం చేస్తే మనం ఏం చేయాలి? ఆ ఉపకారం చేసిన బిడ్డలను బట్టి దేవుడికి చెప్పాలి. వందనాలు చెప్పాలా, చెప్పకూడదా? కొంతమందికి కృతజ్ఞత ఉండదు. ఎన్ని మేలు చేయి, ఎన్ని ఉపకారాలు చేయి. దావీదు అదే అంటాడు, అగో మేము పర్వతం మీద ఉన్నప్పుడు నాబాలు యొక్క మందలకు శత్రువులు వచ్చి ఎత్తుకుపోకుండా నేను ఉపకారం చేసి, ఏం చేశాడంట? ఉపకారం చేశాను. కానీ కాస్త ఆహారం పంపించమంటే దుర్మాటలు మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టాడు, మాకు అపకారం చేశాడు మీ ఆయన అని అబీగేలుతో దావీదు మాట్లాడతాడు. కనుక మనం ఎవరైనా ఉపకారం చేస్తే, ఎవరైనా సహకరించే వరకు ఉంటే వారిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వరకు ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో చూడండి, మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన మనుషులందరూ చూడండి, ప్రకటన 4:10 అనుకుంటాను, 24 పెద్దలను, 4 జీవులను, ఏమండి కోట్లాది దూతలను ఆ సింహాసనము ఎదుట దేవుని ఎదుట సాగిలు పడి, సమస్తమును కలుగజేసిన దేవా, సృజించిన దేవా, యుగ యుగములు జీవించిన వాడా, మహిమ ఘనత ప్రభావములు నీకే చెందునుగాక. హల్లెలూయా. ఎవరికి చెందాలంట? మన దేవుడు ఏం పుట్టించాడమ్మా? ఆకాశాన్ని, భూమిని, సముద్రుని, జీవరాశులని, మనలను, ఇదంతటిని దేవదూతలు, మహాదేవదూతలు, కేరేబులు, షేరేబులు, 24 పెద్దలు, ఏమండి పరలోక రాజ్యములు సింహాసనం దగ్గర ఉండి సాగులు పడి, ఏం పడంట? సాగులు పడి నీకే మహిమ, నీకే స్తోత్రములు, యుగ యుగములు, ఏంటంటే యుగాయుగములు స్తోత్రాలు. మనం కూడా ఏం చేయాలి? ఈ భూమి మీద ఉన్న కూని దినాలు, ఈ భూమి మీద ఉన్న కొన్ని దినాలు మన నోటింట్లా దేవుని స్తుతించాలి. ప్రైజ్ లార్డ్. ఒక భక్తుడు అన్నాడు, ఇక్కడ స్తుతించలేనాడు, ఇక్కడ వందనాలు చెప్పలేనాడు, పరలోక రాజ్యంలో ఎలా చెప్పగలడు? చెప్పగలడా? ఇక్కడ ఆరాధించలేనివాడు పరలోక రాజ్యంలో ఆరాధించగలడా? ఏమంటే ఇక్కడ ఆరాధించేవాడు, ఇక్కడ భయభక్తులు కలిగి దేవుని మహిమపరిచేవాడు పరలోక రాజ్యంలో స్థానము దక్కుతుంది. దేవునికి స్తోత్రం. యుగ యుగములు నీకే మహిమ, నీకే మహిమ. ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పౌలు భక్తుడు, పౌలు భక్తుడు 1 తిమోతి పత్రికలు అంటాడు, ఆ తిమోతి సంఘానికి పౌలు భక్తుడు ఒక లేఖన రాస్తాడు. ఆ లేఖన ఏంటంటే 2వ అధ్యాయము. సో మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ఏం చేయాలంట? విజ్ఞాపన ప్రార్థనలను, యోచనలను, కృతజ్ఞత స్తుతులను చెల్లింపవలను. దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు, ప్రార్థనలు చేయాలి, యోచనలు చేయాలి,
సంఘం అంటే ఏంటనుకుంటున్నావు? సంఘము ప్రజల క్షేమము కొరకు, ప్రజల రక్షణ కొరకు, అనేకుల ఆశీర్వాదాల కొరకు మనమందరం ఈ స్థలంలో కూడుకొని విజ్ఞాపన చేయాలి. చేస్తున్నావా? ప్రార్థనలు చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వాల కొరకు, ఈ భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడండి? మేలులు చేస్తాడు. చేసిన మేలుని బట్టి మరలా మనం ఏం చేయాలి? నిద్రపోవాలి. ఏం చేయాలి? చేసిన మనందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించిన తర్వాత మళ్ళీ మందిరంలో ప్రభా మా ప్రార్థన మీరు ఆలకించి మా దేశమును క్షేమముగా ఉంచు, మమ్మల్ని కాపాడవయ్యా, ఆరోగ్యం ఇచ్చావు, శక్తినిచ్చావు, మా బిడ్డల వ్యాపారాలు కాపాడవని కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువున ఇది మంచిదంట. ఎక్కడ ఉంది ఆ కింద మాట చదవండిరా, 2-3. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఎవరికి అనుకూలంగా ఉంది? దేవుని దృష్టికి ఇష్టమైన పని ఏదైనా ఉందంటే విజ్ఞాపన, యోచనలు, కృతజ్ఞత స్తుతులు, దేవునికి స్తోత్రాలు చెప్పాలి. చెప్తున్నావా? సమర్పించుకో. ఈ వాక్యం వింటున్నా నువ్వు, ఈ మాటలు వింటున్నా నువ్వు, ఇంతవరకు దేవుడికి సమయమును కేటాయించి దేవుని స్తుతించలేదేమో, దేవుని ఆరాధించలేదేమో. ఇప్పుడైనా మీరు మేలుకుంటే, అబిగయీలు మేలుకుంది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. దేవునికి స్తోత్రం. మనము కూడా మేలుకొని మన కుటుంబాన్ని దేవుడి మీద నడిపించుకుంటే ఆరిని అగ్నిగుండములు వారు పడకుండా. ఏ అగ్నిగుండము? ఏ అగ్నిగుండం? ఆరని అగ్నిగుండములు వారు పడకుండా, వారి ప్రాణాలు అగ్నిగుండములు నశించిపోకుండా, మన బంధువులని, మన స్నేహితులని, మన రక్త సంబంధులను, మన వీధి వారిని, మన దేశస్థులని మనము కాపాడుకునే వారం అవుతాము. దేవునికి స్తోత్రం. అందుకోసమే అబిగయీలు తన కుటుంబం పట్ల ఎలాగైతే బాధ్యత వహించి రాజు కోపము కుటుంబం మీద రాకుండా అడ్డుపడదో, మనము కూడా దేవుడి పాదాల దగ్గరకు వచ్చి మనం అడ్డుపడాలి. దేవుడి పాదాల దగ్గరకు వచ్చి దేవుడి బ్రతిమలు ఆడుకున్న వరకు ఉండాలి. అయ్యా నా భర్తను రక్షించు, నా బిడ్డలను రక్షించు, వారికి రక్షణ లేదు, చీకట్లో తిరుగుతున్నారు, చెడ్డ అలవాట్లలో లోనైపోయారు, డ్రగ్స్, రకరకాల లోకములు, చీకటైన మత్తులో వారు జీవిస్తున్నారు. ప్రభా వారిని రక్షించు ప్రభాని నువ్వు కన్నీరు కాచి పశ్చాత్తాపముతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎంతోమంది ప్రార్థన దేవుడు ఆలకించాడండి. ఎంతోమంది ప్రార్థన. ఒక తెల్లి అయితే నరుగుల కొడుకులు, ఆ నరుగుల కొడుకులు కూడా ఒకడు త్రాగుబోతుడు, ఒకడు తిరిగిపోతుడు, ఒకడు పేకాట, ఒకడేమో లోకము, ఒకడు ఎక్కడ పోతున్నాడు వాడికి తెలీదు. ఆ తెల్లి ఆ బిడ్డల విషయమే మందిరానికి వచ్చి ప్రార్థన చేసిందంట. ప్రభా నా పిల్లలని మారు మనసిచ్చి నీ సేవకు వాడుకో, నీ సేవకు వాడుకో, నాకేం వద్దయ్యా, నాకు అంతస్తులు డబ్బు ఏమొద్దు, నా పిల్లలకు మారు మనసిచ్చి నా పిల్లలని నా నరుగుని సేవను వాడుకో ప్రభాని ప్రార్థన చేస్తే, కన్నీరు కరిస్తే దేవుడు ఆవిడతో మాట్లాడే మాట తెలుసమ్మా, నీ ప్రార్థన నేను ఆలకించాను, నీ కోరిక నేను తీరుస్తున్నాను. హల్లెలూయా. ఆ నరుగులు సేవకులు 4 గ్రామములో మంచి మందిరాలు కట్టి గొప్ప సేవ చేస్తున్నారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకే మనకు ఉండుకోవాలి ఏమి రావాలి? అనుభవం రావాలి. ఏమి రావాలంటే కొంతమందికి ఉన్న అనుభవం పోతుంది. ఎక్కడ ఉందా మాట? కింద మాట చదవరా, తిమోతి 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారివి ఉండవాలని ఇచ్చుచున్నాడు. దేవుడికి స్తోత్రం. మనందరూ ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? అనుభవ జ్ఞానం ఉండాలి. మనకి ఉండుకోవాలి ఏం రావాలి? అనుభవం రావాలా? ఉన్న అనుభవం పోవాలా? చెప్పండి అమ్మా, ఏం పోవాలి? అనుభవం పోవాలి. మంచి లక్షణం ఉండుకోలతో భక్తులు పెరిగిపోతుండాలి. ఉండుకోలతో మంచి అనుభవం రావాలి. మంచిగా మనం ఉండుకోదు. వయసు పెరుగుతుంది కానీ బుద్ధి కూడా పెరగకూడదా? కొంతమందికి వయసు పెరుగుతుంది, మనుషులు హైట్ పెరుగుతున్నారు, అన్ని బాగానే ఉన్నాయి కానీ బుద్ధి ఏం పెరగాలి? బుద్ధి కూడా పెరగాలి. దేవునికి స్తోత్రం.
ఏమంటే మనుషులతో పాటు బుద్ధి పెరగకపోతే, మన బుద్ధి మన లక్షణాలు దేవుడు చూసిన వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఏమంటారు చెప్పండి? ముఖం మీదే ఏమంటారండి? ఎక్కడో కాదు, షార్ట్ అంటలేదు ఈ కాలంలో, ముఖం మీద అంటున్నారు. నీకు ఒళ్ళు ఉంది కానీ, మనసు పెరిగావు కానీ, మనసు ఎద్దులాగా ఎదుగావు కానీ ఏమి లేదు, బుర్ర లేదంట, బుద్ధి. ఇక్కడ అంటున్నాడు మనుషులందరూ, చదవండి ఆ మాట ప్రతి ఒక్కరు చదవండి, 2:4 అనుకుంటాను. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారే. ఏ జ్ఞానం అమ్మా? అనుభవ జ్ఞానం ఉండాలంట. ఉంటుందా అనుభవం? దేవుని గురించి అనుభవం ఉండాలి. వండుకోవాలి. మన దేవుడి భక్తులు పెరిగిపోవాలి, ప్రార్థనలు సువార్తలు పెరగాలి. కొంతమంది ఫస్ట్ బాప్టిస్ట్ పొందిన మొదటి దినాలు ఎలా ఉంటుందంటే, బాబా ప్రార్థన, కృతజ్ఞత అన్నీ మంచిగా అగ్గగల. కొంతమంది పాటలు 4-5 పాటలు పాడేస్తారు వచ్చి, కొంతమంది ముందుకు వచ్చేసి ప్రార్థన చేసేస్తారు. ఇప్పుడు రాండ్రా ఏమైపోతుంది? అలా కాదు. మొదటివాడు కనపడవాడు మొదటివాడు. ఎవరన్నారు ఆ మాట? మనం ఎప్పుడు కూడా మొదటి వారు ఉండాలి. చప్పట్లు కొడుతూ ప్రభున్నాము. మొదట ఉన్న ఆసక్తి, మొదట ఉన్న కృతజ్ఞత బుద్ధి, మొదట ఉన్న మంచి లక్షణాలు లాస్ట్ వరకు, నీ జీవితం ముగింపు వరకు, నీ మరణ కాలము వరకు, దేవుడు రాకవచ్చిన వరకు ఆ ఆసక్తి మనలో మండుతూ ఉండాలి. ప్రైజ్లో మండాలా, ఆగిపోవాలా? మండాలి. నిజంగా అలా ఉంటే దేవుడు మనం బ్లెస్ చేస్తాడండి. దావీదు అలా ఉన్నాడు. దావీదు కోసం ప్రభు అంటున్నాడు, దావీదు భూమి మీద నా హృదయానుసారుడైన వ్యక్తి, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు. దావీదుకి నేను అంత కృప చూపిన కారణం ఏంటి తెలిసిన? దావీదు నిండు హృదయంతో నన్ను మహిమపరిచాడు, నిండు హృదయంతో నాకు ప్రార్థించాడు. స్వార్థము లేని ప్రేమ, స్వార్థము లేని ప్రార్థన. దావీదు నేను ఏది కోరుకుంటానో అది నెరవేర్చేవాడు. ప్రైజ్లో. అందుకే దావీదు సంతతిని ప్రభు ఏం చేశాడండి? చెప్పాలా? ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నీ సంతతి దీవించబడాలని ఆశపడుతున్నావా? నీ కుటుంబం ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నావా? ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనలో ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకే మనం బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఏ పని చేసినా, ప్రభా ఈ దినమంతా నన్ను కాపాడావు, నీ కృతజ్ఞత స్తుతులు, నీ స్తోత్రము ప్రభాని. ఆనాడు భక్తుల వలె మన కాలంలో, వారి కాలంలో వారు దేవుడు మహిమపరిచారు, దేవుని స్తుతించారు, సాక్షులుగా వారు బ్రతికారు. వారి కాలంలో వారి జీవితం ముగించుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన కాలం వచ్చింది. మన కాలంలో కూడా ఏం చేయాలి? దేవుడు మహింపరుచుకుంటూ, దేవుడు పనిచేస్తూ, దేవుళ్ళు చక్కగా ముందుకు సాగిపోవాలి. అటు ధన్యత, అటు భాగ్యము ప్రభు మనందరికి ఇచ్చునుగాక. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచు. లాజరస్ గారు ముందుకు వచ్చి వారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా నిలబడదాం. నిలబడి 2 చేతులు ఆకాశం వైపుకు చాపి మరి ప్రార్థన చేద్దాం. మనకి 13, 14, 15 మరి క్రైస్తవ సువార్త పండుగల మీటింగులు ఉన్నాయి. ఆ మీటింగులు ఆ 3 రాత్రులు అద్భుతంగా జరగాలని, మరి సంఘము క్షేమం కొరకు, ఆత్మల రక్షణ కొరకు, ప్రజలు రక్షణ కొరకు, ప్రభుత్వాల కొరకు, అందరి కొరకు మనము 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేద్దాము. దేవుని దాసులు మరి సువార్తికులు లాజరస్ గారు మన ప్రార్థనలో వారు నడిపిస్తారు. దేవాని స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశీనుడానికి స్తోత్రము. నాయన దేవానా తండ్రి, ఇదిగో ప్రభా, దేవా 9 గంటల నుండి ప్రభా లేటు విషయం వరకు నాయన దేవా మమ్మలను సజీవులుగా ఉంచేవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవానా తండ్రి, మా తండ్రి, ఇదిగో నాయన నీ దాసుని ప్రభా అయా ఈ స్థలంలో నిలబెట్టుకొని నా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. బలమైన నీ అభిషేకం ఇచ్చి ప్రభా నా తండ్రి, మా తండ్రి దావీదుని గురించి ప్రభా నా తండ్రి, మా తండ్రి అలాగనే నాయన దేవా నా ప్రభా దావీదు వంటి ప్రార్థన అనుభవం మాకు నేర్పించండి.
దావీదు వంటి గుణలక్షణాలు మాకు దయచేయండి ప్రభువా. రక్షకానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, మా తండ్రి, ఇదిగో ప్రభువా, అయా మోషే ప్రవక్త గురించి నాయన అయా నువ్వు వివరించేవు తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, మా తండ్రి, దావి నా తండ్రి, మా తండ్రి మోషే ప్రభువా నాయన, నా తండ్రి సాత్వికుడు అని చెప్పేవు నాయన. గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాంటి సాత్వికమైన మనసును మాకు దయచేయండి దేవా. నీ సన్నిధిలో నాయన దేవా నిండా రైతులుగా, యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా ప్రభువా నా తండ్రి, మా తండ్రి నాయన దేవా నీ పిల్లలుగా ప్రభువా నీ పేరు పెట్టుకొని నాయన నీ సన్నిధిలో మేము నివసిస్తున్నాం అంటే తండ్రి అయ్యా అది నీ కృప నాయన. దేవా నాయన నా తండ్రి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభువా గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దీవెడలు నాయన వారు చేస్తున్న ప్రతి పనిలోని కాపుదల దయచేయండి, మీ సాయం అనుగ్రహించండి తండ్రి. దేవా నీ సన్నిధిలో ప్రభువా ఎలా ఉండాలో నాయన నేర్పించండి ప్రభువా. గొప్ప దేవుడా నా తండ్రి, ఇదిగో నీ బిడల కుటుంబాలన్నీ ప్రభువా దేవా పేరు పేరు చెప్పని మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభు. అన్ని విషయాల్లోని సాయం పంపించమని దేవా బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి ప్రభువా. అన్ని విషయాల్లోని సాయం పంపించమని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.